ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నమస్తే నాగేశ్వర్ గారు, ఇప్పుడు కవిత గారు రిలీజ్ అయ్యాక శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆవిడ దిగాక అక్కడ చాలా పెద్ద ఎత్తున నినాదాలు వచ్చింది. సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున కవిత గారు సీఎం కావాలనుకుంటూ వాళ్ళ అభిమానులు కోరుకోవడం ఇవన్నీ కనిపించాయి. అయితే ఇప్పుడు కవిత గారు తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసే అవకాశం కూడా ఉందని కొంత ప్రచారం జరుగుతుంది. అధికారికంగా ఎవరు చెప్పకపోయినా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అంటే బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందా కవిత గారు? ఈ సీఎం సీఎం అనే నినాదాలు ఎందుకు వస్తున్నాయి? నినాదాలతో సీఎంలు కారు కదా, రాజకీయ ఆమె వేరే పార్టీ కాదు, ఆమె బీఆర్ఎస్లో సీఎం పోస్టింగ్ ఖాళీ లేదు. ఆల్రెడీ కేటీఆర్ఏ సీఎం అన్నారు, కేటీఆర్ఏ కాలేదు. సో అధికారాలు ఉన్న సమయంలోనే మంత్రులతో సహా కేటీఆర్కి ఇక ముహూర్తమైన మీడియాలో రోజు ఇక పట్టాభిషేకానికి సమయం ఆసన్నమైంది. ఏ క్షణంలోనైనా కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ఆయన సొంత క్యాబినెట్ తయారు చేసుకుంటుంది, ఇవన్నీ రోజు వార్తలు వచ్చాయి. రాజకీయ వర్గాల్లో నాయకుల ప్రకటనలు కూడా వచ్చాయి. కానీ ఏం జరిగింది? ఆఖరికైతే కేటీఆర్ సీఎం కాలే, కేసీఆర్ సీఎం కుర్చీ కోల్పోయాడు. అందువల్ల ఇప్పుడు కవిత సీఎం అని అనే నినాదాలు కొంతమంది అత్యుత్సాహంతో అభిమానులు అంటే అనొచ్చు. కానీ బీఆర్ఎస్ నాయకత్వ పగ్గాలు కేసీఆర్ నుంచి ఎవరికి వస్తాయనే ప్రశ్న ఇప్పటికీ ఉత్పన్నం కాలేదు. కేసీఆర్ నాయకుడిగా ఉన్నాడు, రేపు రైతు సమస్యలపైన కేసీఆరే ఉద్యమం చేస్తానంటున్నాడు, కేసీఆరే ఫోర్ ఫ్రంట్ ఉన్నాడు. ఇప్పుడు ముందు కేసీఆర్కు వారసులు ఎవరు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న సమస్య కాదు. బీఆర్ఎస్ ముందున్న సమస్య బాగా బలహీనపడ్డ పార్టీని మళ్ళీ పట్టాలు ఎక్కించడం ఎలా, మళ్ళీ అధికారం కొరకు పోటీ పడేలా చేయడం ఎలా, ఇది ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న ప్రశ్న. సో అందువల్ల బీఆర్ఎస్ ముందున్న ప్రశ్న వారసులు ఎవరు అంటే ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావా ఈ చర్చ నడుస్తున్న సమయంలో ఇప్పుడు థర్డ్ పవర్ సెంటర్గా కవిత కూడా వస్తే అది బీఆర్ఎస్కి నష్టమే తప్ప లాభం ఏమీ ఇవ్వదు. ఇక పాదయాత్ర అంటారా, మరి పాదయాత్ర దేనికి చేస్తుంది? ఆమె పర్సనల్ ఇమేజ్ను రీఫర్బిష్ చేసుకోవటానికి, ఆమెను రీలాంచ్ చేసుకోవడానికి చేస్తారా, ఆమె వ్యక్తిగా చేస్తారా, బీఆర్ఎస్ నాయకురాలుగా చేస్తారా? అది బీఆర్ఎస్ పాదయాత్రగా ఉంటుందా, కవిత పాదయాత్రగా ఉంటుందా, లేదా జాగృతి పాదయాత్రగా మాత్రమే ఉంటుందా? ఆమె పాదయాత్రలో ఏ ఎజెండా పెట్టుకొని పనిచేస్తుంది? ఎందుకంటే ఆమె వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. సో ఆమె పైన కేసులు పెట్టింది కేంద్ర సంస్థలు, ఈడీ, సిబిఐ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కాదు కేసులు పెట్టింది. మరి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కేసులు పెట్టలేదు కనుక రాష్ట్ర ప్రభుత్వం పైన వడ్డీ చెల్లించే అవకాశమే లేదు. మరి కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పైన ఏమైనా మరి ఆమె పోరాటానికి యాత్ర చేస్తుందా? ఇవన్నీ క్వశ్చన్స్గానే ఉన్నాయి. ఆమె ఎజెండా ఏంటో తెలియకుండా మనం మాట్లాడలేము. ఒకటి మాత్రం నిజం, ఈ కవిత విడుదల అనే యొక్క ఈవెంట్ను మాత్రం ఆమె అభిమానులే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీయే కావచ్చు, దాన్ని ఒక మేజర్ పొలిటికల్ యాక్టివిటీగా మాత్రం లాంచ్ చేసింది, ఉపయోగించుకున్నది అన్నది మాత్రం నిజం. అంతవరకు అదేదో లో ప్రొఫైల్ పొలిటికల్ యాక్టివిటీ కాకుండా ఒక హై ప్రొఫైల్ పొలిటికల్ యాక్షన్గా దాన్ని కన్వర్ట్ చేయగలిగారు అనేది మాత్రం నిజం. ఆ మేరకు బీఆర్ఎస్ సక్సెస్ఫుల్గానే చేయగలిగింది. ఇక తర్వాత కవిత రోల్ ఏంటి, బీఆర్ఎస్ ఏం చేస్తుంది, కేసీఆర్ వ్యూహాలు ఏంటి, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ విచ్ హ్యావ్ నో ఆన్సర్స్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం.